మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు కాలుకి ఫ్రాక్చర్ అయింది. పెద్ద హడావుడి కూడా లేదు, చాలా కూల్గా ఇలా అడుగు పెట్టాను. చిరంజీవి గారు ఫోన్ చేశారు, అషా వెహికల్ ఒకటి రెడీ చేస్తున్నాను, నువ్వు నడవగలిగినంత వరకు ఆ వెహికల్ని నువ్వు అది వాడుకుని నీతో ఉంచేస్తున్నాను. అదే ఒక స్కూటర్ ఒకటి ఉంటుంది, హ్యాండిల్ ఉండి దాని మీద మోకాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు నమ్మరు, మిగిలిన 60% ఆఫ్ ద ఫిల్మ్. మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఏంటి సార్, ఎలా అయింది, ఎందుకు, ఏంటి? అది యాక్చువల్గా అంటే చెప్పుకోవడం పెద్ద హీరోయిక్ రీజన్ ఏం కాదు. షూటింగ్లో ఏదో ఫైట్ సీక్వెన్స్లు చేసి లేకపోతే యాక్షన్ అవేం కాదు. చాలా సింపుల్గా ఎలా అంటే నా ఆఫీస్లో బాత్రూమ్ గట్టు కొంచెం ఎత్తు ఉంటుంది. దాని నుంచి బయటకు వస్తున్నప్పుడు డోర్ మ్యాట్ మీద కాలు పెట్టి అది స్లిప్ అయింది. అది అప్పటికి 3-4 సార్లు అయింది. ఈ డోర్ మ్యాట్ మార్చాలి అనుకుంటే అందరికి చెప్తుండేవాడు కూడా, మీరు డోర్ మ్యాట్లతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అదని. డోర్ మ్యాట్ మారుస్తున్నానని చూశాను కానీ స్లిప్పరీగా ఉన్నది, అది కూడా మార్చింది కూడా కొంచెం స్ట్రాంగ్ అనుకుంది, అంత స్లిప్పరీగా ఉంటుంది అనుకోలే. ఇలా అడుగు పెట్టగానే పెద్ద హడావుడి కూడా లేదండి, చాలా కూల్గా ఇలా అడుగు పెట్టాను. ఆ కాలు వెళ్ళి అక్కడ గోడకు తగిలి విరిగిపోయింది యాంకిల్ ఇంకా స్పాట్లో. అది ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఇంకా గురువారెడ్డి గారు, ఆదర్శ్ వాళ్ళు చూసి వెంటనే ఇంకా అంటే ఎమోషనల్ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దీన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం చూద్దాం అని చెప్పి టక్ మన బెస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ మనకి పెట్టి రవితేజ గారు అని వీళ్ళందరూ కలిసి సర్జరీ చేసి నన్ను గట్టెక్కించారు. అంటే సర్జరీ బాగా జరిగింది. షూటింగ్ పరంగా నాకున్న టెన్షన్ మామూలుగా కాదు. పెద్ద కాంబినేషన్ మళ్ళీ ఏం లేదు, మనకి ఏమైందంటే ఆగస్ట్ అంతా స్ట్రైక్లని పోయింది, 2 months పోయింది కదా ఆల్మోస్ట్. జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి వచ్చేసరికి ఏమైందంటే వర్షాలు పడ్డాయి బాగా, దానివల్ల షూటింగ్లు అంతా డిస్టర్బ్ అయ్యాయి మావి. ఓకే, ఇంకా సెప్టెంబర్ 23rd నాకు తగిలింది, అక్టోబర్ 1st షూటింగ్ వెళ్ళిపోయాను. అది నిజంగా అప్పటికి ఇంపాసిబుల్ అవ్వటం. మంచిగా ఉంది, పైగా నాకు డాక్టర్ సైడ్ నుంచి అస్సలు పర్మిషన్ లేదు. కానీ నాకేంటంటే ఇంకా జీవితంలో రాక మంచి ఆపర్చునిటీ వచ్చింది, నా వల్ల సినిమా అంతా డిస్టర్బ్ అవటం. పైకి ఇంకోటి ఏంటంటే అంటే ఇది అదృష్టమో మరి, అంటే ఆనందించాలో బాధపడాలో తెలియని విషయం ఏంటంటే అనిల్కి వెంటనే ఫోన్ చేశారు డైరెక్టర్కి చేసి, బాస్ ఇలా ఉంది నా పరిస్థితి, చాలా గట్టిగా తగిలింది, ఇది ఒక 2 నెలల పైన కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్తున్నారు, ఏది నార్మల్గా లేచి నడవటానికి కాలు కింద పెట్టకూడదు, ఐ లాస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను నా వల్ల అంటే అదే చెప్తున్నాను కదా, ఇంత డిలే అయిన తర్వాత సంక్రాంతికి రిలీజ్, ఇంకా నా కోసం అందరూ త్రూఅవుట్ రోల్, చాలా బాధేసింది నాకు. అంటే ఒకటి నేను ఆపర్చునిటీ మిస్ అవుతున్నాను అన్నది ఒకటి, రెండోది ఏంటంటే నా వల్ల సినిమాకి ఇంత లాస్ అయిపోతుందా. రాక లైఫ్లో పెద్ద సినిమా వచ్చినప్పుడు అది మనం దానికి హెల్ప్ అవుతామా లేదా పక్కన పెడితే, చిరంజీవి గారికి సినిమాకి వేరే వాళ్ళ హెల్ప్తో పని లేదు, కానీ ఇంకా హెల్ప్ అవ్వకపోగా నష్టం కలిగించే విధంగా ఉంటాం అనేది నాకు చాలా, అది నాకు తీరని మచ్చలా ఉండిపోతుంది. అంటే ఎవరు ఏదో అనుకుంటారు కదా, నాకే నచ్చట్లా ఇలా జరిగింది అంటే. ఇంకా నీళ్ళు అక్కడ మాత్రం నిజంగా నేను అంటే షాక్ అయిపోయాను తన రియాక్షన్ విని ఏంటి రీప్లేస్ ఏంటి అని అడిగాను. నా బదులు ఇంకెవరినైనా పెట్టుకోండి మీకు సజెషన్. భయ నేను అది ఆలోచించట్లా, మీరు ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నారు అన్నాడు. కాదండి వేళ అయింది, మరి మీకు ప్రాబ్లం అయిపోతుంది కదా. లేదు నేను చూసుకుంటాను, మీరు నడవకూడదు అంతే కదా, కాలు కింద పెట్టకూడదు, నడవకూడదు అంతే కదా, డైలాగ్ చెప్పడం వచ్చు కదా, యాక్టింగ్ వచ్చు కదా అని. ఏంటిది అంటే మనకేమనిపిస్తుంది అంటే అతనికి నేనంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. సో అలాంటి టైంలో నేను పోయి ఇలాంటి అంటే ఎమోషనల్ అయిపోయి అతను ఏదైనా ముందుకు తీసుకెళ్తున్నాడా, మంచిది కాదు కదా. నేను అతనికి సీనియర్గా నేను చెప్పాలి, గైడ్ చేయాలి. వద్దు క్వశ్చనే లేదు, మార్చి ఇంకొకరిని పెట్టే ప్రసక్తే లేదు, నారాయణ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ నాకు అని మీరు నోటీస్ చేస్తే. అంటే ఎవరు అన్నారు, చిరంజీవి గారు హీరోయిన్ పేరు చెప్పే కన్నా శశిరేఖ పేరు కన్నా ఎక్కువసార్లు నారాయణ పేరు ఎక్కువ జపించడం అన్నదే అయిపోయింది, నారాయణ మంత్రంలాగా అని చెప్పి జోకులు వేస్తుంటే నేను ముందు నవ్వేసంగా తర్వాత ఆలోచిస్తే నేను చూసాను మళ్ళీ మూవీ. నిజం కదా, మాట్లాడితే ఏం నారాయణ, అదేం నారాయణ, అయిపోయింది నారాయణ, ఇలా ప్రతి దానికి ఏదో అది పర్టికులర్గా ఇన్సిస్ట్ చేసి ఆ నారాయణ అన్నది రావాలి సార్ అని చెప్పి చిరంజీవి గారితో కూడా చెప్పించడం. అది చూసిన తర్వాత సో ఒక మెగాస్టార్ నోట్ నుంచి ఆ పేరు అన్నిసార్లు రావడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సో
నేను మేనేజ్ చేస్తాను మీకు ఎందుకు అన్నాడు. 40% అయిందండి, ఇంకా 60% మూవీ ఉంది. ఎలా మేనేజ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ ఒక పక్క ఆనందం, ఇంకో పక్క టెన్షన్. అవును. ఎందుకంటే ఏ అనర్థం జరిగినా మళ్ళీ నన్నే అందరూ తిట్టుకుంటారు, విసుక్కుంటారు, ఏంటి ఇలా జరిగింది అనుకున్నాను. కానీ అద్భుతాలు జరిగిపోయాయి. అంటే ఆ క్యారెక్టర్ నేను కంటిన్యూ చేయటం, అది పబ్లిక్కి తెలియని విధంగా ఉంటాం సినిమా మొత్తంలో. అవును. మీకు చిన్న చిన్న డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అతను మన సరస్ సక్సేనా గారు వస్తారు. అవును. ఆయనకు ఫోన్ కాల్ వచ్చి ఐస్ ప్యాక్ పెట్టుకుని తల మీద టెన్షన్గా ఉందని అక్కడ నిల్చొని ఉంటా, అందరి మీద వెనక నిల్చొని ఉంటా. దాని కారణం నా కాలు కనిపించకుండా వచ్చిన ఫస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఎక్కడ కనిపిస్తానో అప్పటికి యాక్సిడెంట్ అయ్యింది. కానీ దాని తర్వాత అడవిలో నడిచేవి, మసూరిలో నడిచేవి, ఇవన్నీ ముందు తీసేశారు షూటింగ్ పరంగా. ఓ అవునా? ఎంత విచిత్రం అంటే అది మీరు చూడండి. ఆ సీన్లో చిరంజీవి గారు వస్తారు ఫుల్ బిల్డప్తో. వస్తే మేమంతా అతనికి సెల్యూట్ చేసి ఫాలో అయ్యి సరస్ సక్సేనా గారి దగ్గర వస్తాం. ఈ నడిచే షాట్లను ముందు తీశారు. తర్వాత డైలాగ్స్ లోపల నిల్చినవన్నీ తర్వాత స్కెడ్యూల్స్లో పడింది. అది ఎంత విచిత్రంగా జరిగిందంటే ఎక్కడైతే నా మూమెంట్స్ ఉన్నాయో, అడవిలో నడిచిన కానీ చాలా ప్లేసెస్లో నడిచే ఉంటాయి, వెంకటేష్ గారి దగ్గర, కాలేజ్ స్కూల్లో కానీ అవన్నీ ఒక ఫ్లోలో అయిపోయినాయి. 40% అంతా కలిపితే. యాక్సిడెంట్ అయింది, బ్యాలెన్స్ సీన్స్ అని మిగిలేసారు. ఒక చిన్న చిప్ ముగించేస్తా, సినిమా చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలందరినీ ఇతను ఫుల్ టీస్ చేసే సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో, పబ్లో రెస్టారెంట్లో. అక్కడ మేము ఇద్దరం వస్తాం నడుచుకుంటూ వచ్చి ఆ సీన్ మొదలు పెట్టామండి. ఒక నైట్ అయింది, తర్వాత వర్షాలు పడడం స్టార్ట్ అయ్యి 2-3 నెలల తర్వాత బ్యాలెన్స్ సీన్ తీసాం. ఆ తర్వాత ఆ మధ్యలో నాకు యాక్సిడెంట్ అయింది. సో నడిచి వచ్చేటప్పుడు నాకేం జరగలేదు, కూర్చున్న తర్వాత యాక్సిడెంట్ అయింది, కూర్చున్న సీన్ అంతా మొత్తం చేస్తాం. ఇది 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 విచిత్రం సార్, అంటే అలా కలిసి వచ్చింది కూడా. సో నాకేమనిపించిందంటే దానికి అనిల్ ఏమాత్రం ఫంబుల్ అవ్వకుండా, బెదరకుండా, ఇప్పుడు మెగాస్టార్ అండి అక్కడ. ఆయన ఏమైనా విసుక్కుంటే ఏమైపోతాం, అదొకటి ఉంది. ఆయన అలాంటి మనిషి ఏమాత్రం కాకపోగా ఇంకా ఆయన చేసింది కూడా చెప్పాలండి ఇదే ఫ్లోలో. యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు, అంటే ఆయన జర్మనీలో ఎక్కడో ఒక టూర్కి వెళ్ళి వచ్చారు. ఇంకా రేపు ఈవినింగ్ నైట్ షూట్, అదే ఈ మీసాల పిల్ల లీడ్ సాంగ్, ఆ మందు కొడుతూ అమ్మాయితో మాట్లాడి ఆ సీన్ షూట్ ఉంది. నన్ను అడిగారు, రాగలవా, కూర్చొని చేసేస్తాం అది ఇది అని. వస్తాను, నేనేం రీజన్ చెప్పలేకపోతున్నా అనగానే చిరంజీవి గారు ఫోన్ చేశారు. చేసి నాకు ఒక్కసారి అతని పేరు చూడగానే అమ్మో, అదే ఏంటో రకరకాల ఫీలింగ్స్. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆయన ఒక పాజ్ ఇచ్చి సార్ అన్నాను నేను. ఎలా భరించే వర్ష, ఆయన బొమ్మ చూశారు, ఆ విరిగిన కాదు, చాలా భయంకరంగా ఉంటుందండి అది. అది నేను ఎవరికి సాయికి పంపించాను, సాయి కృష్ణ అని మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అతను చిరంజీవి గారికి పంపించాడు. నేను ఎందుకు ఆయన పంపించారంటే చాలా చూడలేము సార్, అలా ఉంటుంది. ఆయన చూసి ఎలా తట్టుకున్నావు ఇది అంటే, సార్ అయిపోయింది సార్, ఇంకా సారీ సార్, మనకి ఇలా ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావు, ఎవరికైనా అవుతుంది, అదేంటిది, నువ్వు జాగ్రత్తగా ఉండి, ఏంటి నీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా, అది కంపెనీ బండి వస్తుందండి, నేను వస్తున్నాను నా కార్లో కాదు. లేదు నువ్వు ఉండు, నేను వెహికల్ పంపిస్తాను, ఒక ఎస్యూవీ అండి, బ్యాక్ సీట్స్ అన్ని తీయించేసి దానికి ఒక ర్యాంప్ పెట్టించి వీల్ చైర్ పంపించి, నా వీల్ చైర్ లేదు అప్పటికి, నేను ఏదో వాకర్ పట్టుకుని వెళ్దాం, ఇంకా నేను ఏమీ సెటిల్ అవ్వలేదు సార్, ఇంకా సర్జరీ 5 days అయింది, 6 days 1 week. నాకు ఇంకేం తెలియట్లే ఏం చేయాలని. ఆ వాకర్ పట్టుకొని అలా కుంటుకుంటూ వెళ్ళాలి. ఆ కాలు ఫోల్డ్ చేసి అలా కుంటడం వాకర్తో అంటే చుక్కలు కనిపిస్తాయి సార్. నేను ఇంకా ఎలా చేస్తాను షూటింగ్, అక్కడ మెట్లు ఉంటాయి, లిఫ్ట్లు ఉంటాయి, వాటెవర్, చాలా నడవాల్సి ఉంటుంది, ఇంకా అందరూ మోయడం అని ఊహించుకోలేకపోతున్నాను. ఓ వీల్ చైర్ పంపించారండి, ఓ ర్యాంప్ ఉన్న వెహికల్. ఆయన ఫోన్ చేసి మళ్ళీ, హర్ష వెహికల్ ఒకటి రెడీ చేస్తున్నాను, దానికి ఇంకో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది, అది రేపు చేయిస్తాను, నువ్వు ముందు ఇది వచ్చే ఇందులో, ఆ వెహికల్ నీతోనే పెట్టుకో, నీకు ఎప్పుడు కావాలంటే, అంటే ఇంకా మీ ఇంట్లో నుంచే వెహికల్, వీల్ చైర్ కూడా పంపిస్తున్నాను. సో నువ్వు ఎంతకాలం షూటింగ్ ఉన్నా అంతకాలం నువ్వు నడవగలిగినంత వరకు ఆ వెహికల్ని వేరే షూటింగ్లు కావచ్చు, ఏదైనా బయటకు వెళ్ళాల్సి కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన సందర్భం ఉండొచ్చు, దేనికైనా నువ్వు అది వాడుకో, నీతో నుంచేస్తున్నాను అదే. సారీ, నాకు బుర్ర పని చేయలేదు సార్. నాకేమైపోయిందంటే, ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు, బాగానే ఉంది, అసలు నేనేం చేయగలను, పైగా అంతా కామెడీ సీన్స్, కొన్ని ఏదో ఎమోషనల్ సీన్స్ అంటే అలా మొహంలో ఎలా ఉన్నా పట్టించుకోరు. నాకేమో డాక్టర్ స్నానం చేయొద్దు అంటారు, నాకేమో చేయకపోతే హెయిర్ సెట్ కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి
నేను అప్పుడే ఎక్కడో అబ్రాడ్లో చూశానండి. ఇది నేను కావాలని చెప్తున్నాను. ఇది చాలా మందికి నేను తర్వాత వీడియో షేర్ చేస్తా. అది దయచేసి మీ ఛానల్లో పోస్ట్ చేయండి. ఒక స్కూటర్ ఒకటి ఉంటుంది, హ్యాండిల్ ఉండి దాని మీద మోకాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, సీట్ లాగా వస్తుంది, దాంతో తోసుకుంటే వెళ్ళొచ్చు. అది ఎక్కడో అబ్రాడ్లో ఏదో రెక్కికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇటలీలో ఎక్కడో చూసినట్టు గుర్తు. అది ఫారెన్లో ఉంటాయి అవన్నీ, ఇక్కడెక్కడ ఉంటాయని చెప్పి నేను రాజీవ్తో ఊరికే అన్నా, రాజీవ్ కనక అంటే చూద్దాంరా, ట్రై చేద్దాం ఏముంది అని చెప్పి వెంటనే ఫోన్ కొట్టి ఎవరో ఓల్డ్ సిటీలో ఒక షాప్ ఏదో ఉంది కనుక్కుంటే అక్కడ ఉందన్నారు. వెంటనే వచ్చేసింది, దాంతో బతికేశానండి. ఇంట్లో అంతా అదే, బయటంతా చిరంజీవి గారు వచ్చి పిలిచారు. వీటితో పాటు నేను వెళ్ళి అలాగే ఆ సైకిల్ మీద వెళ్ళటం, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్లో హెడ్ వాష్ చేసుకొని అక్కడే చేసుకొని వైప్ చేసుకొని బాడీ అంతా వచ్చేసి. ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక వాకర్ పట్టుకొని నడవటం, అందులో నేను వెయిట్ పెరిగాను, హ్యాండ్స్ వీక్ అయిపోయినాయి, ఈ మెంటల్గా స్ట్రెస్, ఇదే పెద్దవాళ్ళు అవుతారు, ఓవర్ వెయిట్, నాకన్నా వెయిట్ ఉన్న వాళ్ళు అవుతారు, చాలా మంది ఉంటారు, వాళ్ళకి తెలియాలి ఇదొకటి ఉందని. ఎందుకంటే డాక్టర్సే షాక్ అయ్యారు ఇవి చూసి, ఇది ఎక్కడ కొన్నావు, ఇది ఎలా నువ్వు చేయించుకున్నావా అని అడుగుతున్నారు. ఇది ఆర్థోపెడిక్ డాక్టర్స్, నా ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు, ఇదేంటి ఇంతమందికి తెలియదా? సో ఐ జస్ట్ షేర్ దట్ వీడియో విత్ యూ. మీకు తర్వాత పంపిస్తాను, అది పెట్టండి. అది 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 చాలా హెల్ప్ అవుద్ది, చాలా అంటే చాలా. ఎందుకంటే వాకర్తో ఇలా కుంటుకుంటూ జంప్ చేస్తూ నడవటం అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే బాగున్న కాలు పాడైపోద్ది, నీ సార్ ప్రాబ్లం అయిపోతాయి. ఇది చిరంజీవి గారు కూడా చెప్పారు, లేదు అది తీసుకో చాలా మంచిదని. దాంతో అది తీసుకున్నాను. అక్కడి నుంచి సార్టెడ్ అండి, స్మూత్గా అలా షార్ట్ అక్కడికి వెళ్ళటం, మెట్లు ఏమైనా ఉంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే కొంచెం అలా అలా ఎక్కడం. మీరు నమ్మరు, మిగిలిన 60% ఆఫ్ ద ఫిల్మ్ ఎక్కడ తడబాటు లేకుండా, ఎక్కడ ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా, ఎవరు విసుక్కోకుండా, ఏది ఆగకుండా అదే స్పీడ్లో అదే దీంట్లో అన్నీ సెట్ అయిపోయారు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఇది అంటే ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఒక ఎత్తు, సినిమా ఆడిన తీరు చూడండి. ఇది ఎంత కల్ట్ క్లాసిక్ లాగా, ఇంత రోరింగ్ సక్సెస్, లారీల్లోనే ట్రక్కుల్లోనే టౌన్లో వస్తున్నా, నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, చాలా బాబు, ఇది తెలియకుండా జరిగినవి సార్. మనం ఏదో సరదాగా ఎక్కడికో ర్యాష్గా ఏవో చేసి అలాంటి మనిషిని కాదు నేను. అంతే కదా, చాలా జాగ్రత్తగా ఉంటాను. అలా నాకు ఇలా జరిగినప్పుడు సో యా